ప్రాధాన్యతనిస్తూ ప్రతిపక్షం గోదావరి మీద సపరేటు, కృష్ణా మీద సపరేటు, గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి లూటి, దోచిపెట్టినటువంటి దోపిడీ అన్నిటి మీద కూడా ఎవ్వరూ అభ్యంతరం మధ్యలో వ్యక్తం చేయకుండా సంపూర్ణ సమయము ప్రతిపక్ష నాయకులకు ఇస్తామని చెప్పి అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా కూడా మేడిగడ్డ కాడికి పోదాం, లేకపోతే ఇంకో కాడికి పోదాం అంటే మేడిగడ్డ కాడికి పోదాం అనేటటువంటి మీ మాటల వెనకాల ప్రజలు మాత్రము ఈయన మేడిగడ్డ కాదు ఫస్ట్ ఎర్రగడ్డ లేయాలని చెప్పి అంటా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల కంటే ముంగట, అసెంబ్లీ ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కూలిందని మనందరికీ తెలుసు. ఆయల్లా పిసిసి అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా మరి అక్కడికి పోయేటటువంటి ప్రయత్నం చేస్తేనే పోలీసు వాళ్ళని పహారా కాపించి ఏదో కాకులు పోతేనే కాల్చి చంపేసేటటువంటి చర్యలకు పాల్పడినటువంటి మీరు ఈ రోజు వచ్చి మేడిగడ్డ మీదకి పోయి చర్చ చేద్దామంటాడు. ఆయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు హయాంలో ఉన్నప్పుడు మేడిగడ్డ కూలింది, దాని మీద చర్చ చేద్దామని చెప్పి ప్రతిపక్షాలు ఆ రోజు మేము ఉన్నటువంటి వాళ్ళం పోయేటటువంటి ప్రయత్నం చేసి ఆపినటువంటిది మీరు ఈ రోజు వచ్చి పోదాంపా అని అంటున్నాం అంటే మీకు మెంటల్ లేసిందని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటారు. కేటీఆర్, మీ మానసిక పరిస్థితి బాలేదు, లేకపోతే మీ బావ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ బ్లైండ్గా గిట్టే చదువుతున్నట్టున్నావు. దాంట్లో కుట్రకోణం ఉంటుంది, మీ రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసేటటువంటి అంశం మాత్రమే ఉంటుంది. కాబట్టి గుడ్డిగా చదవకుండా కాస్త డేటాతోటి, వాస్తవాలతోటి, కొంచెం హిస్టరీని రిఫర్ చేసుకుంటా ముందుకు వస్తే మీకు కొద్దో గొప్ప క్రెడిబిలిటీ బతికేటటువంటి అవకాశం ఉంటుంది. అంతే తప్ప వేగ్గా మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు చేసుకుంటా ఇట్లనే గిట్ట ఉంటే మాత్రం నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, మీ చెల్లెలేమో మిమ్మల్ని వీక్ లీడర్ అంటుంది. మీరు వీకెండ్ పార్టీలు చేసుకున్న తర్వాత మెల్లగా నిద్రలేసి తర్వాత వారానికి ఒకసారి వచ్చి ఏదో ఛాలెంజ్ వదిలిపెట్టేసేయాలి, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేయాలి, పైసలు సకాలంగా ఇచ్చేసేయాలి, మళ్ళీ మాయమైపోవాలి. ఒక్కసారి మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో పనిచేసేటటువంటి పిల్లలకి ఒక నెల రోజుల పైసలు ఆపురి, మీ అసలు రూపం ఏందో బయటకు వస్తుంది. మేము చెప్పేదల్లా ఒకటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉంటున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ గారు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి లెక్క కేసీఆర్ గారు ఉంటున్నప్పుడు మరి ఆనాడు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు సమ్మబూచీలు. ఈయనకి ఛాలెంజ్ చేసుకున్న ఒక అందం చందం ఉంటుంది. కానీ నువ్వు మధ్యలో వచ్చి ఎవరో స్క్రిప్ట్ ఇవ్వగానే గుడిగా చదివేసేసి ఎర్రగడ్డలు పడేటటువంటి మానసిక పరిస్థితికి నువ్వు పోతున్నావు అనేది మీరు తెలుసుకోవాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాం. తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిర్రో దానికి మీ కాడ జవాబు లేదు. గ్రావిటీతో వచ్చేటటువంటి నీళ్ళని పంపులు ఎందుకు పెట్టిర్రో దానికి మీ కాడ జవాబు లేదు. ఈ రాష్ట్రం మొత్తం వినియోగిస్తున్నటువంటి పవర్ కంటే కేవలం నీళ్లు తోడడానికే ఎక్కువ పవర్ అవుతుంది అనేటటువంటి యొక్క నిర్ణయాలకి ఎందుకు పోయినరో మీ కాడ జవాబు లేదు. అసలు చారానా కోడికి బారణ మసాలా ప్రాజెక్టు నిర్ణయాన్ని మీ నాయన ఎందుకు తీసుకుండో మీ కాడ జవాబు లేదు. ఇవన్నిటికీ జవాబులు లేకుండా ఛాలెంజ్ 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 ఛాలెంజ్, నీ తోడలు కాదు పక్కన తోడలు కూడా కొట్టేటట్టు నువ్వు ఈరోజు బయటకు వచ్చి ఏదో కోడిపుంజు లెక్క మాట్లాడినంత మాత్రాన అది మీ కీర్తి ప్రతిష్టలు మాత్రం పెంచదు. మీ మానసిక పరిస్థితి బాలేదనేటటువంటిది మళ్ళా కూడా రుజువు చేసుకుంటా ఉన్నారు. బావలు ఇచ్చినటువంటి స్క్రిప్టులో లేకపోతే చెల్లెలు చేసినటువంటి విమర్శలకు లోనవ్వకుండా మీరు సొంతంగా గతంలో జరిగినటువంటి విధానాలని కొంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉంటున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకొని ప్రజల ముందుకు వస్తే మీ గౌరవం మిగులుతుంది. అరే ఇప్పుడు అవినీతి కుంభకోణం, అవినీతి అంటేనే అవినీతి, కాళేశ్వరం అనేటటువంటి అతిపెద్ద కుంభకోణంలో ఒక 3 అధికారులను అరెస్ట్ చేస్తే, ఏసీబీ దాడులు చేస్తే 1000 కోట్లు రాలినాయి. 1000 కోట్లు. మీరు మనుషులా లేకపోతే ఇంకేమన్నా? అసలు ఎవడి సొమ్ము ఎవడు తిన్నాడు? పందికొక్కులు తిన్నట్టు పందికొక్కులు కూడా అసహించుకుంటామేమో, అడవి పందులు తిన్నట్టు తిన్నారు. నీటి మీద చేసినటువంటి దగాగాక రాష్ట్ర భవిష్యత్తుని ఆర్థికంగా అతలాకుతలం చేసుకుంటా అప్పనంగా అడ్డగోలుగా పీక తిన్నటువంటిది ఈరోజు ఆ ఏసీబీ రేట్లలో పడ్డటువంటి అధికారులను చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఉంటున్నటువంటి అధికారుల కాడనే 1000 కోట్ల రూపాయలు రాలితే ఇక నిర్ణయాలు తీసుకొని అన్ని తెలివితేటల్ని రంగరించి కట్టినటువంటి జోబులు ఎన్నెళ్ళాలి?
1,00,000 కోట్లు వెళ్ళాలన్నా 10,000 కోట్లు వెళ్ళాలన్నా? కేవలం నీటి మీదనే 10,000 కోట్లు కమిషన్ల రూపకంగానో అవినీతి చేసి సంపాదించినటువంటి సొమ్ము మీ కాడ బాగుంది కాబట్టి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలలో ముఖ్యమంత్రి గారి మీద, ప్రజాపాలన మీద, లేకపోతే మా యొక్క మంత్రుల మీద, ఈ ప్రభుత్వం మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా పెడతాడు పోస్టు, హెలికాప్టర్లకు ఇడికే రామోజీ ఫిలిం సిటీ దాకా ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లను వాడుతుండని. మొత్తం స్కెడ్యూల్ ఇట్లా పేపర్ ఉంటే దాన్ని ఇట్లా సగం పెట్టి ఎడిట్ చేసి పెడతారు. ఇంకోడోడో హోర్డింగ్ పెడతాడు ఆడ, ఏవో రేవంత్ రెడ్డి గారి గురించి రాసుకుంటా. అధికారంలో ఉన్నప్పుడు దొంగల లెక్క దోసుక తిన్నారు, ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా దొంగల లెక్కనే అర్ధరాత్రి పూట పోయి హోర్డింగ్లు పెడతా ఉన్నారు. అప్పుడు ఇప్పుడు ఈ దొంగ లెక్క ఉంటున్నటువంటి విధానం మాత్రం ఇది మారతలేదు. నేను చెప్పేదల్లా ఒక్కటే, కేటీఆర్ నీకు ఛాలెంజ్ చేసేటంతటి సినిమా లేదు. కనీసము డేటా అనేటటువంటిది కొంచెం తీసుకొని దాని మీదకించి మీరు మాట్లాడితే, పోనీ మీ కాడ ఉంటున్నటువంటి తెలివితేటల్ని మొత్తం రంగరించుకొని సిద్ధం చేసుకొని అసెంబ్లీ ఎప్పుడు అనేటటువంటి అంశాన్ని పెట్టుకొని అసెంబ్లీలో ప్రజల ముంగట మీరు రండి, మీ నాయన రండి, మీతో పాటు గెలిచినటువంటి వాళ్ళు అందరూ రండి, చర్చకు సిద్ధం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మళ్ళా దీని మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలకు మీ నాయనతో పాటు రండి, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం. అంతే తప్ప బురద రాజకీయాలు చేస్తే మేడిగడ్డ కాదు, నిన్ను ఎర్రగడ్డ పంపించడం మాత్రం ఖచ్చితం. ధన్యవాదాలు.